ప్రెజెంట్ వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రెజెంట్ మెకానిక్ రాకీ అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ నవంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా వరంగల్లో మెకానిక్ రాకీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే రివ్యూవర్స్ ట్రోలర్స్ ను ఉద్దేశించి విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రెజెంట్ విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతకీ హీరో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ ఏంటో, ఈవెంట్ ఎలా జరిగిందో ఓ లుక్ చేద్దాం. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్కా దాస్ విశ్వక్ సేన్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ మాస్ మూవీ మెకానిక్ రాకీ ట్రైలర్ 1.0 సాంగ్స్తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. నూతన డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్స్గా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామ్ తాలూరు నిర్మించారు. ఈ మూవీ నవంబర్ 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వరంగల్లో మెకానిక్ రాకీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్లో మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 లాంచ్ చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన వరంగల్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్కు గెస్టులుగా వచ్చిన కావ్య గారికి, ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్. మేం చాలా కష్టపడి మూవీ చేస్తున్నామని, ఎంతో హార్డ్ వర్క్ చేసి మా మూవీని ప్రమోట్ చేసుకుంటున్నామని విశ్వక్ తెలిపారు. అలాగే క్రిటిక్స్, రివ్యూవర్స్ మూవీ గురించి ఏం రాసినా, ఏం కామెంట్ చేసినా పర్వాలేదు, కానీ పర్సనల్ లెవెల్లో అటాక్ చేయకూడదని కోరుతున్నట్టుగా తెలిపారు. ఫస్ట్లీ ఇక్కడ రాగానే గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన వరంగల్ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి అడగంగానే కాదనకుండా వచ్చిన కావ్య గారికి, ఎమ్మెల్యే గారికి థ్యాంక్ యూ సో మచ్. కష్టపడి సినిమా చేసుకొని ఏదో జోష్లో సినిమా ప్రమోట్ చేసుకుంటూ మా వాళ్ళ కష్టం చెప్పుకుంటూ ఏదో మాట్లాడితే దాంట్లో నుండి ఇంత ముక్క తీసి డిస్ప్లే పిక్చర్ మార్చుకొని ట్విట్టర్లో వేసి ట్రోల్ చేయడం అదాడి పని. ఈ సినిమా తర్వాత నేను క్రిటిక్స్ని కానీ రివ్యూవర్స్ని కానీ ఎవరి గురించి ఏమేమి మాట్లాడను. దిస్ విల్ బి మై లాస్ట్ ఫిలిం. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ క్రిటిక్స్ ఆర్ రివ్యూస్ లైక్ ఎవరైనా వెల్ విషర్స్ అందరి గురించి. ఎందుకో చెప్తా, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ ద లాస్ట్ ఫిలిం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికి ఉంది. మీకు అనిపించిన ఒపీనియన్లు రాయండి, మీకు అనిపించిన రివ్యూలు రాయండి, మీకు అనిపించినది ఏదైనా రాయండి. పర్సనల్ లెవెల్లో అటాక్ చేస్తే మాత్రం ఈ బగులుద్ది. అదేవిధంగా క్రిటిక్స్, రివ్యూస్ మాకు మంచి మూవీ చేసేందుకు ఒక మోటివేషన్ అని, పర్సనల్ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆ పర్సనల్ ఒపీనియన్పై మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తమకుందన్నారు. ఈ మూవీ తర్వాత రివ్యూస్ గురించి, క్రిటిక్స్ గురించి నేను మాట్లాడనని, మీరు స్వేచ్ఛగా రాసుకోవచ్చని, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం మా పని, కానీ మీరు కూడా ఒక మూవీ గురించి రాస్తున్నప్పుడు రెస్పాన్సిబుల్గా ఉండాలని కోరుతున్నానని విశ్వక్ తెలిపారు. అంతేకాకుండా మొన్ననే మెకానిక్ రాకీ మూవీ చూశానని, ఈ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా మళ్లీ సినిమా తీస్తానని, మాకు తెలిసిందంతా ఒకటే, సినిమా సినిమా సినిమా, అంతే, ప్రాణం పెట్టి ఈ సినిమా తీస్తాం. నేనీరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఫ్యాన్సే అని, ఆడియన్స్ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు విశ్వక్. సినిమాల గురించి రాయండి, అండ్ మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే, మాకు మంచి సినిమాలు తీయడానికి మీరే మీరే మోటివేషన్ చేసేది. మీకు కూడా నచ్చే సినిమా తీయాలి అని, అందరికి నచ్చే సినిమా మేము ఏ రోజు తీయలేము. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, సినిమాల గురించి రాయండి, తీయండి. మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చెప్పినప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ నచ్చిందో లేదో చెప్పే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు కూడా ఉంది. సో మీరు పర్సనల్ తీసుకోవద్దు మేము రెస్పాండ్ అయినప్పుడు. బట్ సినిమా వాళ్ళకి కానీ, యాక్టర్లకు కానీ, డైరెక్టర్లకు కానీ, మాకెవ్వరికి ఒక రివ్యూవర్ అంటే, ఒక క్రిటిక్ అంటే చిన్న చూపు కానీ, హేట్రెడ్ కానీ ఎప్పుడూ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ అటాక్, వెన్ ఇట్ కమ్స్ టు అంటే ఒకరు బాధపడేటప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే మాకు కోపం వస్తుంది. సో ఈ సినిమా తర్వాత నుండి నేను చెప్తున్నా, నేను విశ్వక్ సేన్ అనే నేను రివ్యూవర్స్ గురించి కానీ, క్రిటిక్స్ గురించి కానీ నేను మాట్లాడడం మాకేం ప్రాబ్లం లేదు. నచ్చిన వాళ్ళు నచ్చినట్టు రాసుకోండి. మేము మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి సినిమాలు తీస్తాం.
that is our responsibility, but you guys also should be responsible while writing about our cinema and us, especially మా గురించి రాసినప్పుడు. మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను ఇంకో సినిమా తీస్తా, అది ఉన్నా దొబ్బినా మళ్ళీ మళ్ళీ సినిమా తీస్తా. మాకు తెలిసిందల్లా ఒకటే, సినిమా సినిమా సినిమా. అంతే ప్రాణం పెట్టి ఈ సినిమా తీసినాం. సో ఈరోజు ఈ ఒంటి మీద ఉన్న సూట్ అన్న, నేను తినే ప్రతి మెతుకు మీద మీ పేరు రాసి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ లైఫ్ ఇచ్చినందుకు. నాకు ఈ లైఫ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, వరంగల్ లవ్ యూ అని వరంగల్కి రావటం ఫస్ట్ టైం. మీ ప్రేమ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. ట్రైలర్ 1కి చాలా అద్భుత రెస్పాన్స్ వచ్చిందని మీనాక్షి తెలిపారు. ట్రైలర్ 2 కూడా మీ అందరికీ నచ్చిందని భావిస్తానని తెలిపారు. ఇది యూత్ అండ్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని, అందరూ తప్పకుండా నవంబర్ 22న థియేటర్స్లో చూడండి మీనాక్షి చౌదరి తెలిపారు. వరంగల్, I love you. Thank you. ఇది ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇది నా ఫస్ట్ టైం వరంగల్కి రావటం అండ్ ఎంత ప్రేమగా వామ్గా మీరు రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ 1 ఇంత చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ ట్రైలర్ 2 కూడా మీకు నచ్చింది. I'm very grateful. This love is truly making me speechless. Nijanga cheptunanu. And I think film gurinchi cheppalante it's a youth entertainer, mass entertainer and a proper family entertainer. I am sure you will love it. So tappakunda please watch it in theaters on 22nd November. And thank you so much. Thank you. అలాగే మరో హీరోయిన్ జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం తెలుపుతూ, వరంగల్ రావటం ఇదే మొదటిసారని, ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. మూవీ నవంబర్ 22న రిలీజ్ కాబోతోంది. తప్పకుండా మీరంతా థియేటర్స్లో చూడాలన్నారు. మూవీ బంపర్ హిట్ అయ్యాక మళ్ళీ మీ అందరినీ కలుస్తామని థ్యాంక్ యూ సో మచ్ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. అందరికీ నమస్కారం. వారంగల్కి ఈరోజు మొదటిసారి. థ్యాంక్ యూ ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు. నేను ఆప్తా. ఓకే. కొంచెం మాట్లాడాలి. ఇంటికి వెళ్ళాలి. మీరు కూడా వెళ్ళాలి, మేము కూడా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు కొంచెం మాట్లాడతా. సరే, ఓకే. మా యాక్టర్స్కి మా ఆడియన్స్తో ఇంటరాక్ట్ చేయడానికి అంత ఆపర్చునిటీస్ దొరకదు, కానీ నాకు ఇది చాలా ఇష్టం, ఈ ఎనర్జీ. అండ్ మీలాంటి ఆడియన్స్ ఉంటే ఇట్ ఈస్ అమేజింగ్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎనర్జీ. ఇప్పుడు ట్రైలర్ నంబర్ 1 చూసారా? ట్రైలర్ నంబర్ 1 చూసారా? ఎస్. ట్రైలర్ 2 చూసారా?
ఇప్పుడు ఏంటి మిస్సింగ్ ఏంటి? లాస్ట్లో ఏం చూడాలి? ఏంటి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? November 22nd. థ్యాంక్ యూ వరంగల్, థ్యాంక్ యూ. యూ హ్యావ్ బిన్ లవ్లీ. సినిమా బంపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే? ఎస్ ఎస్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ అగైన్.